హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా స్కర్ట్ యొక్క మెజర్మెంట్ చార్ట్ ని చూపించాను కదా. ఈ చార్ట్ ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా మనం స్కర్ట్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం అంబ్రెల్లా స్కర్ట్ కోసం ఫ్యాబ్రిక్ ని తీసుకుంటాం కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకుంటాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక కార్నర్ లో పట్టుకొని మనం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుంటాం. అంబ్రెల్లా స్కర్ట్ కోసం ఈ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్ లో వేస్ట్ రేడియస్ ని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రేడియస్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఈ చార్ట్ ని చూసుకుని మీ సైజ్ బట్టి వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ వేస్ట్ రౌండ్ 34 ఇంచెస్ అనుకోండి. అప్పుడు మనం వేస్ట్ రేడియస్ ఎంత పెట్టుకోవాలి? 9 ఇంచెస్ కదా. సో మనం ఈ కార్నర్ లో 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుంటాం. ఈ విధంగా పెట్టుకొని 9 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం అంబ్రెల్లా స్కర్ట్ కి ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేయకూడదు అనమాట. కొంచెం కర్వ్ షేప్ కదా రావాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత వచ్చిందో చూసుకుంటాం. ఈ విధంగా చూసుకొని టేప్ ని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఆ లెంత్ ని ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ కర్వ్ షేప్ లా వస్తుంది. చూడండి, చూసారా? ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈజీగా మనం చార్ట్ ని చూసుకుని మన మెజర్మెంట్ వైజ్ వేస్ట్ రేడియస్ ని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కిందకి మీ స్కర్ట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారో అంత పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్కర్ట్ యొక్క లెంత్ ఒక 28 ఇంచెస్ అనుకోండి. ఈ విధంగా 28 ఇంచెస్ దగ్గర టేప్ ని పెట్టుకుని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకుని ఈ పాయింట్స్ అన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా స్కర్ట్ యొక్క లెంత్ ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వేస్ట్ రేడియస్ ని స్కర్ట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ మెజర్మెంట్ చార్ట్ ని యూజ్ చేసుకొని మీరు ఎలాస్టిక్ స్కర్ట్ ని స్టిచ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు మీ హిప్ రౌండ్ బట్టి వేస్ట్ రేడియస్ ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ అనేది చేసుకుంటారు. అదే వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ ని స్టిచ్ చేసుకోవాలనుకోండి, మీ వేస్ట్ రౌండ్ బట్టి మీ వేస్ట్ రేడియస్ ఎంత వచ్చిందో ఇక్కడ చూసుకొని చార్ట్ లో ఈజీగా మార్కింగ్ అనేది చేసుకొని మనం హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా స్కర్ట్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.